ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదా ప్రతుస్త అజతా వర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనేకదాయ శృతౌ వాచం న సదదాత్వనేక కిరణ త్రైలోక్య దీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు కిందటి తరగతిలో చెప్పుకున్న దృష్టిల గురించే మరలా తెలియజేస్తున్నాను. ఇది ఈ చక్రము గోచారము అంటే ఆ రోజు అంటే 10/9/2025 ఉన్న గ్రహ సంచారం గురించే తెలియజేశాను. లగ్నం గురించి తెలియజేసేటప్పుడు అప్పుడు మనం పుట్టిన ప్రదేశం గురించి మనం తెలియజేసుకుంటాం. అది ఇంకా నేను చెప్పలేదు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనము ఈ జాత చక్రంలోని గ్రహములను ఏ విధంగా ఏ రాశుల్లోని వేసుకోవాలో అది పరిచయం చేశాను తప్పించి ఇంకా లగ్నం గురించి లగ్నం కట్టడం గురించి అంటే పాఠం చెప్పాను కానీ ప్రాక్టికల్గా ఇంకా తెలియజేయవలసి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, ఆ సంచరించడం వలన వాటిని ఈ రాశి చక్రంలోని ఏ విధంగా మనం నిక్షిప్తం చేసుకుని దాన్ని చదువుకోవాలి అనేది తెలియజేశాను. ఆస్పెక్ట్స్ గురించి కూడా కొంత చెప్పాను. అయితే సమాగమము అంటే కంజంక్షన్, అర్ధకోణ దృష్టి అంటే సెక్స్టైల్, కేంద్రము అంటే స్క్వేర్, కోణము అంటే ట్రైన్,
సమసప్తకము అంటే అపోజిషన్, ఇవి తెలియజేసుకున్నాం. ఇప్పుడు మనము పూర్వం చెప్పుకున్న క్లాసుల్లోకి మనం వెళ్ళాలి. లేకంటే అవి కానీ మనకి బాగా పరిచయం అయినట్లయితే ఈ దృశ్యుల తాలూకా పరిచయం చాలా సులభం అవుతుంది. అంటే ఈ దృష్టిని చాలా సులభంగా మనం ఎలా గమనించుకొని చకచక గ్రహ రాశిచక్రాన్ని మనము చూసి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదట చెప్పిన దీని ప్రకారం బేసి రాశులు, సరి రాశులు అని చెప్పి మొట్టమొదటి క్లాస్ చెప్పాను. బేసి రాశుల్లోని గ్రహాలు కానీ ఉండేటట్లయితే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి చూసిన వెంటనే ఒకవేళ కానీ సుమారుగా అదే డిగ్రీలు కానీ ఉండేటట్లయితే అర్ధకోణ దృష్టి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే మేషరాశిలోని ఒక గ్రహం ఉండి మిథున రాశిలో ఇంకో గ్రహం కానీ ఉండేటట్లయితే అవి రెండు బేసి రాశులే కదా. చూసిన వెంటనే ఆ రాశుల్లో ఏమైనా ఉన్నాయా అని చూసుకోవచ్చు. వెంటనే అర్ధకోణ దృష్టి ఉందా లేదా చూసుకోవచ్చు. అంటే బేసి రాశుల్లో మేషము, మిథునము, సింహము, తుల, ధనస్సు, కుంభము, ఇది బేసి రాశులు. అంటే ఆ రాశి నుంచి మూడో రాశి, అంటే మేషం నుంచి మూడో రాశి ఏంటంటే మేషం మేషం ఒకటో రాశి అయితే వృషభం రెండో రాశి, మిథునం మూడో రాశి. అలాగే మిథునం నుంచి మూడో రాశి మిథునము, కర్కాటకము, సింహము. ఇట్లా లెక్క పెట్టుకుంటే అర్ధకోణ దృష్టి చాలా సులభంగా మనం గుర్తించవచ్చు. అలాగే ఇంకొక విభాగం కూడా చెప్పాను. ఆ విభాగం ఏంటంటే చరరాశులు, స్థిరరాశులు, ద్విస్వభావ రాశులు. ఇవి కొంచెం మళ్ళీ మీ పుస్తకాలని తిరగ వేసుకుని ఏ రాశుల్లో ఏవి ఉన్నాయో, ఏవి చరరాశులు, ఏవి స్థిరరాశులు, ఏవి ద్విస్వభావ రాశులు కూడా చూసుకోవాలి. చరరాశులు యారిస్, క్యాన్సర్, లిబ్రా, క్యాప్రికాన్. అంటే మేషము, కర్కాటకము, తుల, మకరము. మొట్టమొదటి క్లాస్ చూసుకోండి. వాటిలోని కానీ ఒక రాశి నుంచి ఇంకో రాశి, అంటే మేషం నుంచి కర్కాటక రాశి, మేషం 0° నుంచి కర్కాటక రాశి 0°కి 90 డిగ్రీలు ఉంటాయి. చూసుకోండి, లెక్క పెట్టుకోండి. అంటే మేషరాశి 30 డిగ్రీలు, వృషభరాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, 3 30 90 అట్లా. అలాగే కర్కాటక నుంచి తులకి లెక్క వేసుకుంటే కర్కాటకం 90 డిగ్రీలు, 30 డిగ్రీలు, సింహం 30 డిగ్రీలు, కన్య 30 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఇది ఈ లెక్క. కొంచెం లెక్కలు జాగ్రత్తగా గమనించుకుంటే చాలా సులభంగా మనకి వస్తుంది. అంటే చూసిన వెంటనే ఇలా రావాలి. అలాగే స్థిర రాశులు ఏంటంటే
వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. ఇవి 4 స్థిర రాశులు. ఈ స్థిర రాశులు కూడా మనకి గుర్తుండాలి. ఏవి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంతవరకు నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా మనం సమన్వయం చేసుకోవడానికి పనికొస్తాయి. ఈ స్థిర రాశుల్లో గ్రహాలు కానీ ఎక్కువగా ఉండేట్లయితే ఒకదాని నుంచి ఒకటికి కేంద్రవేద ఉంటుంది. అంటే ఏదైనా సరే గ్రహం 15 డిగ్రీలు ఒక దీంట్లో ఉంటే వృషభ రాశిలో కానీ కుజుడు కానీ ఉండి, అలాగే సింహరాశిలోని 15 డిగ్రీలు శనేశ్వరుడు కానీ ఉండేట్లయితే ఈ మధ్య దూరం 90 డిగ్రీలు. అంటే వృషభ రాశిలోని ఇంకా 30 డిగ్రీల్లో 15 డిగ్రీలు ఉండిపోయాయి. మిథున రాశి 30 డిగ్రీలు, కర్కాటక రాశి 30 డిగ్రీలు, అంటే 60 ప్లస్ 15 75. సింహరాశిలో 15 డిగ్రీలు 90 డిగ్రీలు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వృషభ రాశిలో కానీ, సింహరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, కుంభరాశిలో కానీ ఒకవేళ కానీ గ్రహాలు కానీ ఉండేటట్లయితే పరస్పరము కేంద్ర వ్యాధులు కేంద్రంలో ఉంటాయి. ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్య దూరము మనం చూసిన వెంటనే చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ద్విస్వభావ రాశులు. ద్విస్వభావ రాశులు ఏంటంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము. ఇవి ద్విస్వభావ రాశులు. అంటే మిథునంలో కానీ కన్యలో కానీ పరస్పర గ్రహాలు కానీ అందులో కానీ ఉండేట్లయితే దాని ప్రకారం మనం చూసుకునేట్లయితే దాని తలక దూరంగా చూసుకునేట్లయితే ఒకవేళ కానీ ఒకదానికి ఒకటి 90 డిగ్రీలు కానీ ఉండేట్లయితే అది కేంద్ర వ్యధలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి మనం 10/9/2025లోని మిథున రాశిలోని వరుణ గ్రహం ఉంది, కన్యారాశిలోని 14 డిగ్రీలోనే బుధుడు ఉన్నాడు. పరస్పరము కేంద్రంలోనే ఉన్నాయి, కానీ లెక్క పెట్టినట్లయితే బుధుడికి వరుణగ్రహంతో కేంద్రవేద లేదు. ఎందుకని? అక్కడ 1 డిగ్రీ ఉంది, 1 డిగ్రీ మిథున రాశిలో ఉంది, ఇంకా 29 డిగ్రీలు. కర్కట రాశి 30 డిగ్రీలు, సింహరాశి 30 డిగ్రీలు, ఇది 14 డిగ్రీలు. అంటే మొత్తం 29. అంటే మొట్టమొదటి మిథున రాశిలో 29, 30 59, 30 89 ప్లస్ 14 103 డిగ్రీలు. అంటే 90 డిగ్రీ దాటిపోయింది కాబట్టి, ఆర్బిట్ దాటిపోయింది కాబట్టి కేంద్ర వ్యతిరేకం. ఒకవేళ కానీ మిథున గ్రహం ఉంది, బుధుడు 1 డిగ్రీలో కానీ ఉండేట్లయితే అప్పుడు మనం కేంద్రవేత్త కింద లెక్క పెట్టుకోవచ్చు. కానీ 14 డిగ్రీలో ఉన్నాడు అంటే చూసిన వెంటనే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 10/9/2025లో గురుడు 19 డిగ్రీలు 25 నిమిషాల్లో ఉన్నాడు కర్కాటక రాశిలో. కుజుడు 21 డిగ్రీల 48 నిమిషాల్లో ఉన్నాడు
దీని మధ్య దూరం కానీ లెక్క పెట్టుకున్నట్లయితే ఇక్కడ కర్కటక రాశిలో ఇంకా 11 డిగ్రీలు ఉన్నాయి. సింహరాశిలో 30 డిగ్రీలు, కన్యారాశిలో 30 డిగ్రీలు, అంటే 71 డిగ్రీ ప్లస్ 21 డిగ్రీలు తులారాశిలో ఉంది, అంటే 92 డిగ్రీలు. అంటే పరస్పరము కేంద్ర వ్యధిలో ఉన్నాయి. అంటే గురుడి నుంచి కుజుడికి కేంద్ర వ్యధిలో ఉన్నట్టుగా మనము లెక్క కట్టుకోవచ్చు. బోధపడిందా చెప్పమంటారా మళ్ళీ? 90 కన్నా ఎక్కువలో ఉంది కదండి, మా అయినా ఉన్నట్టేనా? అంటే +or- 5 డిగ్రీస్ అని చెప్పాను కదా. ఆ, ఆ. 95 డిగ్రీల వరకు లేకపోతే 85 డిగ్రీల నుంచి ప్రారంభం అయినా సరే ఉందని చెప్పాను కదా. ఆ, అవునండి. మరి అది మనం గుర్తుపెట్టుకోవాలి కదమ్మా. ఆ, ఆ. అంటే ఇది ఫండమెంటల్ రూల్, ఆ, +or- 5 డిగ్రీస్ ఏమా. ఓకే. అలాగే. అలాగే ఇంకొకటి, అది అర్ధకోణ దృష్టి అర్ధకోణ దృష్టి గురించి చెప్తున్నాను. మేషరాశిలోని ఇంద్రుడు 1 డిగ్రీలో ఉన్నాడు. మిథున రాశిలోని వరుణుడు 1 డిగ్రీలోనే ఉన్నాడు. అంటే మేషరాశిలో ఇంకా 29 డిగ్రీలు, వృషభరాశి 30 డిగ్రీలు, అంటే 59, ఇక్కడ 1 డిగ్రీ 60 డిగ్రీలు, అంటే పరస్పరము అర్ధకోణ దృష్టిలో ఉన్నారు. బోధపడింది అనుకుంటాను. అలాగే శనేశ్వరుడు 29 డిగ్రీలో ఉన్నాడు మేన రాశిలోని. ఉమ్, మేషరాశి 30 డిగ్రీలు, అంటే ఇంకొక డిగ్రీ ఉంది. ఉమ్, మేషరాశి 30 డిగ్రీలు, ఉమ్. వృషభరాశి 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, ప్లస్ అక్కడ 1 డిగ్రీ, ఇక్కడ 1 డిగ్రీ, 62 డిగ్రీలు మొత్తం మధ్య దూరం. ఆ, అంటే ఆ. శనేశ్వరుడికి కానీ వరుణ గ్రహానికి కానీ. ఉమ్, అంటే ఈ రెండు కూడా అర్ధకోణ దృష్టిలో ఉన్నాయి. అంత కోణ దృష్టిలో ఉంది. ఇట్లాగా లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కోణ దృష్టి గురించి చెప్తాను. అంటే కోణం దృష్టి అంటే 120 డిగ్రీలు. మేషరాశిలోని చంద్రుడు 17 డిగ్రీల్లో ఉన్నాడు. సింహరాశిలోని శుక్రుడు 18 డిగ్రీలో ఉన్నాడు. చూడండి, అంటే మేషరాశి నుంచి సింహరాశి అగ్నితత్వ రాశి, అంటే ఫైరీ సైన్. ఏంటంటే అగ్నితత్వ రాశులు యారిస్, లియో, సాజిటేరియస్, ఇవి అగ్నితత్వ రాశులు. భూతత్వ రాశులు ఏంటంటే వృషభము, కన్య, మకరం. గుర్తుపెట్టుకోవాలి. వాయుతత్వ రాశులు ఏంటంటే మిథునము, తుల, కుంభము. అలాగే జలతత్వ రాశులు ఏంటి? కర్కాటకము, వృశ్చికము, మీనం. ఇవి మళ్ళీ ఒకసారి మనం ఏ ఏ పాఠాలు అయితే చెప్పుకున్నామో పూర్వము, ఆ పాఠాలని ఇప్పుడు మనం ప్రాక్టీస్లో పెడుతున్నాం. అంటే అవి ఎందుకు చెప్తామో ఇప్పుడు మనకి ఉపయోగపడతాయి. ఇప్పుడు మేషరాశిలో నేను 17 డిగ్రీల్లో చంద్రుడు ఉన్నాడు. సింహరాశిలోని 18 డిగ్రీలోని శుక్రుడు ఉన్నాడు. సులువైన పద్ధతి ఒకటి చెప్తున్నాను, వినండి. అక్కడ 17కి ఇక్కడ 18కి తేడా ఎంత? 1. జాగ్రత్తగా గమనిస్తే 120 డిగ్రీలు. అంటే ఎలాగంటే వృషభ రాశిలో 30 డిగ్రీలు,
మిథున రాశిలో 30 డిగ్రీలు, కర్కాటక రాశిలో 30 డిగ్రీలు, 90 డిగ్రీలు. అక్కడ మేషరాశిలో 17 డిగ్రీలు కాబట్టి 13 డిగ్రీలు ఉంటాయి. ఇక్కడ 18 డిగ్రీలు కాబట్టి 31. 90 ప్లస్ 31 ఎంత? 121. అంటే ఈ సులువు తెలియాలి. అంటే అక్కడ మేషరాశిలో 17 డిగ్రీలు చంద్రుడు ఉన్నాడు. సింహరాశిలోని శుక్రుడు 18 డిగ్రీలో ఉన్నాడు. ఈ రెండింటి దూరం 1 డిగ్రీ. చూసిన వెంటనే మనము ఇవి రెండును కోణ దృష్టిలు కాబట్టి, అంటే ఈ రెండు అగ్నితత్వ రాశులు కాబట్టి, అంటే మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు కాబట్టి ఒకదానికొకటి కోణ దృష్టిలో ఉంటాయి కాబట్టి చూసిన వెంటనే మనకి 120 డిగ్రీలు ఉన్నట్టుగా మనం వెంటనే గమనించవచ్చు. అలాగే కేంద్రవేద గురించి చెప్తాను. కేంద్రవేద గురించి అయినట్లయితే మేషరాశిలోని 17 డిగ్రీల్లోనేమో చంద్రుడు ఉన్నాడు. కర్కాటక రాశిలోని 19 డిగ్రీలోనేమో గురుడు ఉన్నాడు. రెండింటికి తేడా 2 డిగ్రీలే. ఇప్పుడు లెక్క పెట్టుకునేట్లయితే అక్కడ మేషరాశిలోనేమో 17 డిగ్రీలు 13 డిగ్రీలు ఉంటుంది. వృషభరాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, 60 డిగ్రీలు ప్లస్ 13 73 ప్లస్ 19 అంటే 92. బోధపడిందా? అవునండి, 92 వచ్చింది. అంటే ఇప్పుడు మేషరాశిలోని చూసిన వెంటనే అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఏంటి? చరరాశులు, స్థిరరాశులు, దిస్వభావ రాశులు. ఈ నిస్వభావ రాశుల గురించి చెప్పుకున్నాం కదా. నిస్వభావ రాశుల గురించి అదే చెప్పుకున్నాం కదా. అది చరరాశుల గురించి చెప్పుకున్నాం కదా. చరరాశులు, స్థిరరాశులు, దిస్వభావ రాశుల గురించి చెప్పుకున్నాం మొట్టమొదటి క్లాస్లో. గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ అప్లై చేసుకోవాలి. చరరాశులు ఏంటంటే మేషరాశి, కర్కాటక రాశి, తుల, మకర రాశి. ఇది ఇప్పుడు మేషరాశిలో ఉంది కాబట్టి, కర్కాటక రాశిలో మనం గురుడు ఉన్నాడు కాబట్టి అది కేంద్రవేద. ఇప్పుడు సమసప్తకం అంటే 180 డిగ్రీలు. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మధ్య దూరం 180 డిగ్రీలు కానీ ఉండేట్లయితే సమసప్తకం అంటారు. ఇప్పుడు ఈ చక్రంలోనే జాగ్రత్తగా గమనించినట్లయితే చంద్రుడి నుంచి కుజుడికి మధ్య దూరము 181 డిగ్రీలు వచ్చింది. 180 కాదు, 104 డిగ్రీలు, అంటే 184 డిగ్రీలు వచ్చింది. ఎలాగంటే లెక్క పెట్టుకుందాం. వృషభ రాశి 30 డిగ్రీలు, మిథున రాశి 30 డిగ్రీలు, కర్కాటక రాశి 30 డిగ్రీలు, సింహరాశి 30 డిగ్రీలు, కన్యారాశి 30 డిగ్రీలు. 5 30లు 180. 1 150. 5 30 150. అక్కడ 13 డిగ్రీలు ఉన్నాయి. అంటే మేషరాశిలోని చంద్రుడు 17 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి 30 డిగ్రీలో తీసేస్తే 13 డిగ్రీలు. ఇక్కడ కుజుడు 21 డిగ్రీలో ఉన్నాడు. 150 ప్లస్ 13 అంతా 163 ప్లస్ 21 184. 184 డిగ్రీల్లోని కుజుడు ఉన్నాడు. అంటే సమసప్తక బేతలో ఉన్నాడు.
బోధపడిందా? బోధపడకపోతే మళ్ళీ చెప్తా. ఇక్కడ కొంచెం అర్థమైంది సార్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకునేట్లయితే, అంటే ఒక రాశిని, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం, అంటే ఇప్పుడు సపోజ్ మన ఇంటి దగ్గర నుంచి పక్కింటి కాకుండా ఆ పక్క ఇళ్ళకి మధ్య దూరం ఎంత అంటే మనం టేప్ పెట్టి కొలిచినట్లయితే ఎన్ని అడుగులు వస్తుందో ఆ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరము మనం ఈ 360 డిగ్రీల లోపల మనం గమనించుకుంటున్నాం. అంటే దీనివల్ల మనకి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఏ దృష్టిలో అయితే చెప్పుకున్నామో ఆ దృష్టిలు ఉన్నాయా లేవా అనేది మనం చూసిన వెంటనే ఈ విధంగా మనకి చాకచక్యంగాను, అంటే ఎక్కువగా మనం టెలస్కోప్ అంటే జాతకాలు కానీ వేసుకునేట్లయితే గబగబా చూసి మనం చెప్పడానికి అవకాశం వస్తుంది. ఎలాగైతే చిన్నప్పుడు పిల్లలు ఏబిసిలు రాసేటప్పుడు కొంచెం కష్టపడతారు, అలాగే కొంతకాలం అయ్యేసరికల్లా వాళ్ళు చూసిన వెంటనే గుర్తిస్తారు కదా, అలాగే మనకు కూడా కొంత వీటిలోని పరిచయం అయిన కొలది ఆ విధంగా మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు ఒక చార్ట్ తీసుకుని మనము ఈ విధంగా రాసుకోవాలి. అంటే కార్డినల్లోని ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఫిక్స్డ్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, న్యూటబుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అంటే చరరాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, స్థిరరాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, విశ్వభారసులో ఎన్ని గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి. పూర్వం చెప్పుకుని ఒక నోట్స్ మళ్ళీ చూసుకుంటే, చరరాశిలో ఎక్కువ గ్రహాలుగా ఉండేట్లయితే ఆ జాతకుడికి ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. చెప్పుకున్నాం, మర్చిపోవద్దు. అలాగే స్థిర రాశిలో ఎక్కువ గ్రహాలు కానీ ఉండేట్లయితే ఆ వ్యక్తి ఎక్కడైతే జన్మించాడో అతని తొలిక చదువు, విద్యాభ్యాసం, వృత్తి వ్యాపారములు, అలాగే ఆయన తొలిక శేష జీవితము అదే పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ గడిచిపోతుంటుంది. అట్లాంటి వాళ్ళు ఫిక్స్డ్ సన్స్లో ఎక్కువగా ఉన్న గ్రహాలు ఉన్నవాళ్ళు పుడతారు. జాతచక్రం చూసిన వెంటనే మనము ఇందాక చెప్పుకున్నట్టుగా చరరాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, స్థిరరాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, విశ్వభావ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి. ఇక్కడ ఇంకా చెప్పలేదు కాబట్టి లగ్నం కూడా ఇందులోని ఒక గ్రహం కింద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనకి ఏదైతే జాతచక్రం ఉందో దాంట్లో చూసుకునేట్లయితే చరరాశుల్లోని ఇంద్రుడు, చంద్రుడు, అలాగే గురుడు, అలాగే కుజుడు ఉన్నారు. అంటే ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 4 చరరాశుల్లో కార్డినల్ దాంట్లో వేసుకుంటాం. స్థిర రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయో మనం ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేసుకుందాం. స్థిర రాశులు ఏంటంటే వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. వృషభంలోని లేవు, సింహంలో ఒకటి ఉంది, వృశ్చికంలో లేవు, మకరంలో ఒకటి, కుంభంలో ఒకటి ఉంది. అంటే 2 స్థిరాలు. దిస్వభావ రాశుల్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. దిస్వభావ రాశులు ఏంటి?
మిథునము, కన్య, ధనస్సు, మీనం. మిథునంలో ఒక గ్రహం ఉంది. అలాగే కన్యలోని 1, 2, 3. అలాగే ధనస్సులో లేదు. మీనంలోని 2 ఉన్నాయి. మొత్తం 6 గ్రహాలు ద్విత్వవారసులో ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి ఎక్కువగా కొంతకాలం పాటు తిరుగుతూ ఉంటే మిగిలిన సగ జీవితం ఒక చోట స్థిరంగా ఉంటాడు. ఒకవేళ కానీ మొట్టమొదటిలోనే స్థిర జీవితం కానీ ఉండేటట్లయితే తర్వాత శేష జీవితంలోని తనకి తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా మనము గమనించుకోవాలి. అంటే జాతక చక్రం ఎలాగా చదువుకోవాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక చార్ట్, ఫైరీ, ఎర్ది, ఎయిరీ, వాటరీ. అంటే అగ్నితత్వ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, భూతత్వ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, వాయుతత్వ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అలాగే జలతత్వ రాశుల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి కూడా మనము రాసుకోవాలి. అంటే ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎలాగైతే ఒక చిక్కుడు గింజ వేసినట్లయితే దాని తాలూకా తీగలు కానీ, దాని తాలూకా ఆకులు కానీ, దాని తాలూకా వచ్చే కాయలు కానీ ఏ విధమైన రుచి, వాసన, రంగు మనకి స్పష్టంగా కనపడిపోయాయి. అలాగే ఓ జాతక చక్రంలోని ఈ గ్రహాల తాలూకా గమనం బట్టి మన తాలూకా ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో గమనించుకోవచ్చు. అంటే చరరాశిలో ఎక్కువ గ్రహాలు కానీ ఉండేట్లయితే ఏంటో చదువుకున్నాం, స్థిరరాశిలో ఎక్కువ గ్రహాలుగా ఉండేట్లయితే ఏంటో చదువుకున్నాం, ద్విస్వభారాశిలో గ్రహాలు ఎక్కువగా ఉండేట్లయితే ఏంటో చదువుకున్నాం. ఇప్పుడు మనము అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులు కూడా చదువుకుంటున్నాం. ఈ విధంగా మనము సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకునేట్లయితే ఈ జాతక చక్రంలో చూసినట్లయితే సింహం నుండి మేషరాశిలో 2 గ్రహాలు, సింహరాశిలో గ్రహము, మొత్తము 3 గ్రహాలు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాయి. భూతత్వ రాశుల్లోని అంటే వృషభము, కన్య, మకరంలోని వృషభ రాశిలో ఏమీ లేవు. కన్యా రాశిలోని 1, 2, 3 గ్రహాలు ఉన్నాయి. ఇంకా మకర రాశిలో ఏమీ లేవు. కాబట్టి 3 రాసుకుంటాం. ఇది భూతత్వ రాశులు. అగ్నితత్వ రాశుల్లోని 3 రాసుకున్నాము. భూతత్వ రాశుల్లో కూడా 3 రాసుకున్నాం. వాయుతత్వ రాశుల్లోని ఏంటంటే మనకి మిథునము, తుల, కుంభము. మిథునంలో ఒక గ్రహం ఉంది, తులలో ఒక గ్రహం ఉంది, కుంభంలో ఒక గ్రహం ఉంది. మొత్తం ఉంది. ఇక్కడ ఓకే. నెక్స్ట్ జలతత్వ రాశులు ఏంటంటే కర్కాటకము,
వృశ్చికము, మీనం. అంటే 3. అంటే కర్కాటక రాశిలో ఒక గ్రహం ఉంది. అలాగే జలతత్వ రాశులు మీనంలోని 2 గ్రహాలు ఉన్నాయి. మొత్తం 3 గ్రహాలు. అంటే ఈ జాతకుడికి ఫైరీ సైన్లో 3 ఉన్నాయి, ఎర్తీ సైన్లో 3 ఉన్నాయి, ఎయిరీ సైన్లో 3 ఉన్నాయి, వాటరీ సైన్లో 3. ఇప్పుడు లగ్నం కట్టుకున్నట్లయితే అది ఏ రాశిలోకి వస్తుందో చూసుకుంటే ఆ రాశి యొక్క బలము అంటే వాయుతత్వమో, జలతత్వమో, అలాగే అగ్నితత్వమో అనేది తెలుస్తుంది అనమాట. అది తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది ముందు పరిచయం చేస్తున్నాను కాబట్టి. ఇట్లాగా ఈ విధంగా మనం రాసుకోవాలి. నెక్స్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక డివిజన్ చెప్పుకున్నాం మనం అవన్నీ. పాజిటివ్, నెగిటివ్. అంటే పురుషతత్వ రాశులు, స్త్రీతత్వ రాశులు. అందులో ఏవి ఎక్కడ గ్రహాలు ఉన్నాయి కూడా మనం రాసుకోవాలి. మేషము, మిథునము, సింహము, తుల, అలాగే ధనస్సు, కుంభము. వీటిలోని పురుషతత్వ రాశులను చెప్పుకున్నాం. మేషంలోనేమో 2 గ్రహాలు ఉన్నాయి. మిథునంలో ఒక గ్రహం ఉంది, సింహంలో ఒక గ్రహం ఉంది, తులలో ఒక గ్రహం ఉంది, అలాగే కుంభంలో ఒక గ్రహం ఉంది. 1, 2, 3, 4, 5, 6. 6 ఏమో పాజిటివ్లో ఉంది. నెగిటివ్లో కూడా ఇంచుమించు 6. మొత్తం 12 కదా ఉన్నాయి. అంటే ఈ జాతకుడు చాలా బ్యాలెన్స్డ్, అంటే అన్ని విధాలుగా చాకచక్యంగా నెక్కుని వస్తాడనమాట. ఇంకా కొంత వివరణ ఉంది, ప్రస్తుతం సమయం అవుతుంది కాబట్టి నెక్స్ట్ క్లాస్కి మనకి చెప్పుకుందాం. ఓకే? ఇంకేమైనా సరే డౌట్లు కానీ ఉండేట్లయితే ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి మనం తెలియజేసుకుందాం. నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ రాసులన్నీ ఉన్నాయి కదండి, గ్రహాలు ఉన్నాయి కదా, ఈ గ్రహాలు మళ్ళీ అంటే వాటి దృష్టి ఉంటుంది కదా, అంటే మంచి కొన్ని ఉంటాయి, చెడు కొన్ని ఉంటాయి కదండి. అది చెప్తాను, ఇంకా పరిచయం చేయలేదు, చేస్తాను. ఎందుకంటే ఏవైతే కేంద్ర వ్యాధులు ఉన్నాయో అవి చెడ్డవి. అలాగే సంసప్తక వ్యాధులు కూడా కొన్ని చెడ్డవి ఉన్నాయి, అవి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ముందు మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను అమ్మా. చెప్పిన తర్వాత మెల్లిగా సరే సరే. చెప్తాను. అంటే అంటే దాన్ని బట్టి కూడా జాతకం మారుతుందా అని మారుతుంది. అంటే ఒక్కొక్క చక్రం మెల్లిగా ఎక్కిస్తున్నాను అమ్మా. ఎందుకంటే మనకి మొట్టమొదటిసారి చెప్పేస్తే ఇబ్బంది పడతామని చెప్పి మెల్లిగా ఒకటి పరిచయం చేస్తున్నాను అమ్మా. అవునండి, అది అన్ని పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాతే మనకి జాగ్రత్త చెప్తాను. థ్యాంక్స్. ఫస్ట్